నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గణేష్ రెడ్డి చుండూరి. నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ రాఘవేంద్ర హాస్పిటల్లో. ఈరోజు మనము మెడ నొప్పి గురించి మాట్లాడుకుందాం. మెడ నొప్పి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముఖ్యంగా మాట్లాడుకుందాం. ఈ మెడ నొప్పి అన్నది సాధారణంగా ఈ కంప్యూటర్ పనులు చేసే వాళ్ళు చాలా ఎక్కువ, అండ్ ఆల్సో ఇంట్లో ఉండి ఎక్కువగా మొబైల్ ఫోన్ చూసేసే వాళ్ళకి కూడా చాలా ఎక్కువగా వస్తాయి. ఇవి కాకుండా ఎక్కువ కింద చూసి పనులు చేసేవాళ్ళు, అంటే అది వాచ్ రిపేరర్సా, లేకపోతే నగలు చేసేవాళ్ళ, లేకపోతే ఇలా ఎక్కువ చదివేవాళ్ళ, ఇలా వాళ్ళకు కూడా వస్తాయి. బట్ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కంప్యూటర్ వరకు ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్ జబ్బు వీటి మూలంగా చాలా ఎక్కువ కామన్గా వస్తుంది. సో ఇవి తగ్గించుకోవడం ఎలా? మనము మామూలుగా ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు, నేను ఇలా చూపిస్తాను, పక్కన నేను చూపిస్తాను చూడండి, ఇలా ఉండి వాళ్ళు ఇలా ఎప్పుడు ఇలా కిందకి చూస్తూ ఉంటారు. సో దాని మూలంగా ఈ మెడ భాగానికి చాలా లోడ్ పడుతుంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ చేసే వాళ్ళు కూడా ఇలా చూస్తూ ఉండి వీడియోస్ తర్వాత వీడియోస్, లేకపోతే మెసేజ్లు ఇలాంటివన్నీ ఇలానే పెడుతుండడం మూలంగా దానికి ఆ మెడలో ఉన్న షాక్ అబ్జార్బర్స్కి బాగా లోడ్ పడుతుంది. ఆ లోడ్ మనం తగ్గించుకోవాలి అంటే మీకు అర్థం అవడానికి ఇప్పుడు మనము 2 బ్రెడ్ ముక్కలు పెట్టి, బ్రెడ్ ముక్కల్లో ఇంతలా జామ్ పెట్టాను అనుకోండి. సో ఇప్పుడు ఆ 2 బ్రెడ్ ముక్కల్ని ఇలా గట్టిగా ఒత్తితే ఏమవుతుంది? ఆ జాము బయటకు వస్తుంది. అలాగే మన మెడలో కూడా ఎముకల మధ్యన ఉన్న షాక్ అబ్జార్బర్ ఇలా కింద చూసి కంటిన్యూస్గా చేయడం మూలంగా దాని షాక్ అబ్జార్బర్ బయటకు వచ్చి ఆ నరాల మీద ఒత్తిడి వచ్చి మనకి నొప్పి వస్తుంది అన్నమాట. సో అది తగ్గించుకోవాలి అంటే ఇప్పుడు బ్రెడ్ని మనం ఒత్తితే జామ్ బయటకు వస్తుంది కదా, ఇప్పుడు మనం ఒత్తకుండా చేతులు దూరం తీసినట్టుగా మనం మధ్య మధ్యలో ఇలా పైకి చూసామనుకోండి, ఆ షాక్ అబ్జార్బర్ మీద లోడ్ తగ్గుతుంది. సో మనం ఏ పని చేసినా మధ్య మధ్యలో పైకి చూస్తూ ఉండాలి. సపోజ్ మనకి మొబైల్ ఫోన్ చూడటమే మనకి చాలా ఇష్టం అనుకోండి, ఒక వీడియో చూసిన తర్వాత ఇలా పైకి చూడండి, మళ్ళీ కిందకి చూసి మళ్ళీ చూసుకోండి, అలా మధ్య మధ్యలో పైకి చూడాలి. అంతేగాని నొప్పంతా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు 2 గంటలు 3 గంటలు చూసి అప్పుడు చూసారనుకోండి, అప్పటికి చాలా లోడ్ పడుతుంది కదా షాక్ అబ్జార్బర్ మీద. అదేవిధంగా మనము సాఫ్ట్వేర్ పని కూడా చేస్తున్నప్పుడు ఇలా కంటిన్యూస్గా మనము టైప్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో చిన్న కాసేపు ఈ పని చేసిన తర్వాత నీళ్ళ పైకి చూస్తానని అలా పెట్టుకోవచ్చు. ఒకసారి పనిలో ఉండి మనం టైం చూసి అయితే ఇది చెయ్యము, ఎందుకంటే మనం పనిలో ఎంత పడిపోతామంటే మనకి అలా చెయ్యాలని గుర్తుండదు, మన పని టెన్షన్ ఎక్కువ ఉంటుంది. దాని బదులు మనము స్క్రీన్లోనే ఒక స్క్రీన్ లాక్ అలా పెట్టుకోవచ్చు అనమాట. మనము ఉన్నది స్క్రీన్ ఒకసారి బ్లాక్ అయిపోయి మళ్ళీ మనం ఇట్లా పైకి చూసిన తర్వాత దాన్ని అన్బ్లాక్ చేసి మళ్ళీ మన పని మనం చేసుకునే ఆ ప్రొవిజన్ మనం పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనము అస్తమాటు మధ్య మధ్యలో పైకి చూస్తాం కాబట్టి మనకి షాక్ అబ్జార్బర్ మీద అంత లోడ్ పడదు, మనకి మెడ నొప్పి వచ్చే అవకాశాలు తగ్గుతాయి అన్నమాట. ఓకేనండి.